పాపులర్ టీవీ అంతర్ముఖం ప్రేక్షకులకు నమస్కారం. నేడు ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న కరోనా మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మార్చుతూ పలు దేశాల జీవన విధానం ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. ఈ కనిపించని కరోనా వైరస్ రోజుకూలి నుండి గొప్ప వ్యాపార దిగ్గజాలను సైతం ఇంటికే ఎలా పరిమితం చేయగలిగింది? దైవానికి సైతం భయపడని వారికి గృహ నిర్బంధానికి ఎలా పంపింది ఈ వైరస్? ఆ అంటువ్యాధి మూలంగా మానవుని జీవన విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలి? ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ కరోనా వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తోటి సమాజంలో ఎలా మెలగాలి? ప్రకృతికి ఆరోగ్యానికి గల అవినాభావ సంబంధం ఏమిటి అనే సందేహాలతో కూడిన దృగ్విషయాలను మనకు తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మన నల్గొండ వైద్య ఆరోగ్యాధికారి, సీనియర్ వైద్యులు, విషయ నిపుణులు, మానవతావాది, కావి గాయకులు డాక్టర్ ఏ కొండలరావుతో మా అంతర్ముఖం ప్రతినిధి మర్రి ఎలియాస్ ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. పాపులర్ ఛానల్ అంతర్ముఖానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా నల్లగొండ జిల్లా. 33 మండలాలు కలిగిన నల్లగొండ జిల్లా ఇప్పుడున్న పరిస్థితి కరోనా కరోనా కరోనా, ఎక్కడ చూసినా కరోనా. కానీ అతి తక్కువ కరోనా వైరస్ నుండి తప్పించగలిగిన ఈ నల్లగొండ జిల్లాని మన నల్లగొండ జిల్లా డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కొండలరావు గారు చాలా సమర్థవంతంగా దాదాపుగా 17,35,000 జనాభా, 4,25,000 కుటుంబాలు, మొత్తం 131 టీములు, ఒక్క టీముకి 2 వ్యక్తులు లెక్క చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఈ నల్లగొండ జిల్లాలో కరోనాని అతి తక్కువ సమయంలో తక్కువ ప్రాబ్లం తోటి పారదోలడానికి తన ప్రయత్నం చేశారు. నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి మన డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కొండలరావు గారు వారు ఎక్కడున్న ఒక స్పెషల్, ఒక మంచి కళాకారులు, మంచి రైటరు, మంచి పోయెట్, అలాగే వారు రాసిన పాటలు కానీ వారు రాసిన కవితలు కానీ చాలా అద్భుతం. నిజంగా డిఎంహెచ్ఓ ఖమ్మం అని ఒక యూట్యూబ్లో కొట్టగలిగితే ఎన్నో అద్భుతమైన వీడియోలు మనం చూడవచ్చు. అంత గొప్ప డాక్టర్, అలాంటి గొప్ప వ్యక్తి మన నల్లగొండ డిఎంహెచ్ఓ ఉండటం చాలా అదృష్టం. వారితోటి నేడు మన ఈ అంతర్ముఖం. నమస్తే సార్. నల్లగొండ జిల్లాలో ఇప్పుడు కరోనా పరిస్థితి ఎలా ఉంది? ఏ స్టేజ్లో ఉంది? జిల్లా చాలా బాగుంది. కరోనా ప్రభావం తీవ్రత లేకుండా ఉంది జిల్లా. చాలా సంతోషంగా ఉంది జిల్లా ఇలా ఉన్నందుకు. సో ప్రపంచ దేశాలన్నీ గడగడ వణుకుతున్న నల్లగొండలో మాత్రం ప్రశాంతంగా, నిర్భయంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సో ఇది చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో అక్కడ మొదలైపోయి తర్వాత నుంచి ఇటలీ, స్పెయిన్, జర్మనీ, అమెరికా, దాదాపు 210 కంట్రీస్ని ఊపేస్తున్నప్పుడు భారతదేశంలోకి వచ్చినప్పుడు భయం ఉండకుండా ఎట్లా ఉంటుంది? సో డెఫినెట్గా భయపడతాం. ఆ భయం వెనక కూడా ఒక పట్టుదల ఉంది. అంటే ప్రజల్ని భయపెట్టకుండా ప్రజలు నిర్భయంగా ఉండేటువంటి శక్తి మాకు కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం భగవంతుడిని. డెఫినెట్గా అలాగే జరిగింది. దేశాలన్నీ కూడా ఊపేసినటువంటి కరోనా భారతదేశాన్ని ఏం చేయలేకపోయింది. అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతుంది. మన జిల్లా మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఈ పరిస్థితిని మీకు ఎలా సాధ్యమైంది? ఎలా దాన్ని అధిరోహించగలిగారు? నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టిన క్షణం నుంచి కొంత టెన్షన్ అనుభవిస్తున్నమాట వాస్తవమే. కానీ మేము చేసినటువంటి పనులు అయితే ఏమి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి అన్ని సత్ఫలితాలు ఇచ్చాయి. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని కేసులతో కట్టడి చేసాం. ఆ తర్వాత అది ఒక కేసు కూడా ముందుకు జరగలేదు. అలాంటి పరిస్థితిని మేము చూస్తున్నాం. ప్రజలు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు, ఈ చక్కటి వాతావరణాన్ని. వైరస్ ఎఫెక్ట్ లేనటువంటి ప్రభావాన్ని ప్రజలు నిజంగా చూస్తున్నారు. సో ఒక భయం అనేది కొంత పోయింది, ధైర్యం అనేది వచ్చింది, ఆత్మవిశ్వాసం కొంత పెరిగింది. ప్రజలకు కూడా ఒక మనోబలాన్ని ఇవ్వగలిగాం. ప్రజలు కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. కరోనా
నల్లగొండలో కట్టడి అనే నినాదాన్ని చూస్తున్నారు. సో డెఫినెట్గా చాలా ఆనందం, హ్యాపీ మా. కరోనా ఈజ్ స్టేబుల్గా ఉంది, కొత్త కేసులు లేవు. దాదాపు 18వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈరోజు ఒక 6 కంటైన్మెంట్స్ ఉన్నాయి. అవి మనం రేపు March 3 May 3 కల్లా అన్నీ తీసేస్తాం. వచ్చిన పాజిటివ్లు అందరూ కూడా నెగిటివ్ అయిపోయారు. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరూ కూడా చెక్ చేసాం, సెకండరీ కాంటాక్ట్స్ కూడా చూసాం. ఎక్కడ కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన 15 మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆల్మోస్ట్ 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు. ఆ ముగ్గురు వాళ్ళు మానేచలక వాళ్ళు వస్తారు. సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్స్ అనేది జిల్లాలో లేవు, సిమ్టమ్స్ కూడా ఎవరికి లేవు. సో ప్రతిరోజు మాకు 131 టీమ్స్ ఉన్నాయి. ఒక టీంలో 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కంటైన్మెంట్ ఏరియాలో తిరుగుతున్నారు, సర్వే చేస్తున్నారు. ఎక్కడ ఫీవర్ ఉందా, జ్వరం ఉందా, దగ్గు ఉందా, జలుబు ఉందా, ఆయాసం ఉందా. సో ఎక్కడ కూడా ఆ లక్షణాలు ఎవరికి కనపడలేదు. సో దాని అర్థం ఏమిటి అంటే మనం కరోనా యొక్క ప్రభావం ఏదైతే ఉందో అంతవరకే కట్టడి చేసగలిగాము. ఆ తర్వాత అది ముందుకు రావడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోయారు. కాబట్టి ఇంతవరకు అయితే నల్లగొండ ప్రశాంతంగా ఉంది, ఈ జిల్లా ప్రశాంతంగా ఉంది. 17,36,000 మంది జనాభా, 4,25,000 ఇళ్ళు, చాలా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆశా వర్కర్లు చేస్తున్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫీవర్ సర్వే ఉంది, ఆల్ డివిజన్స్లో కూడా ఉన్నారు. అందరూ కూడా ఏఎన్ఎంస్, ఆశాస్, సూపర్వైజర్స్, డాక్టర్స్ అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నాం. అందరూ కూడా ఈ టైంలో అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు రాణిస్తలేరు అనేది ముందు స్టార్టింగ్లో ఉంది, కానీ ఇప్పుడు అదేం లేదు. వాళ్ళకు కూడా కొంత అవగాహన ఏర్పాటు చేస్తాం. మేము కూడా మైకులు పట్టుకొని పోయి చెప్పాం. ఆర్డినెన్స్ కూడా వచ్చింది, డాక్టర్లు కానీ సిస్టర్లు ఇబ్బంది పెడితే అని గవర్నమెంట్ ఆర్డినెన్స్ కూడా ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఎస్, అది కూడా ఉంది. అదే ఆర్డినెన్స్ వల్ల కాకుండా మేము కొంత అవగాహన ఎక్కువ ఇచ్చాం. మేము మీకోసమే ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తే నేను వచ్చి మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం. సో మీరు మీకోసం మీ ఇంటికి వచ్చిన అర్థం ఏంటి? మీకు జ్వరం ఉందా, మీకు జలుబు ఉందా తెలుసుకోవడం కోసం. మీరు కూడా రానికపోతే అర్థం ఏముంది? సో అలా కొంతమంది తక్కువ శాతం, చాలా తక్కువ, లీస్ట్. కానీ ఈరోజు అంతా అట్లాంటి ఇబ్బంది లేదు. ఆశాలు ఏఎన్ఎంలు అందరూ కూడా హ్యాపీగా సర్వే చేస్తున్నారు. ఇంకొక వారం రోజులు సర్వే ఉంటుంది. తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తే మళ్ళీ మేము మా డ్యూటీస్ యథావిధిగా చేస్తాం. బట్ కరోనా మీద మాత్రం ఎప్పుడు కన్ను పెట్టి చూస్తాం. క్వారంటైన్ అంటే ఏమిటి? దానికి వెళ్ళాలంటే ప్రజలు భయపడుతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరిచ్చే ట్రీట్మెంట్ ఏంటి? దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అసలు క్వారంటైన్లో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? ఎలా వారికి ఇది పాజిటివ్ని నెగిటివ్ చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? ఇట్స్ క్వారంటైన్ అంటే ఐసోలేట్ చేయడం, నియంత్రించడం, దూరంగా ఉంచడం. అక్కడ ట్రీట్మెంట్ ఏముంటుంది? అక్కడ ప్రత్యేకమైన మందులు ఏం లేవు. మనకు తెలుసు ప్రపంచంలో వైరస్కి ఏం మందు లేదు. కరోనాకి కాదు, ఏ వైరస్కి మందు లేదు. ఇంతవరకు వైరస్ మందు కనిపెట్టే నాదుటే లేడు. ఎందుకంటే అది ఒక ఆర్ఎన్ఏ షేప్తో ఉంటుంది, నిర్మించబడి ఉంటుంది. అది ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి మారిపోతూ ఉంటాయి. కాబట్టి దాని మందులు ఏం లేవు. ఇక్కడ టీకాలు తప్ప, వ్యాక్సిన్ తప్ప మందులు లేవు. సో ఒకటి ఇది కూడా సింపుల్, ఒక వైరల్ ఫ్లూ లాంటి వైరస్ ఇది కూడా. దీనికేం మందులు, మేము క్వారంటైన్లో ఉండి మందులు ఇవ్వట్లేదు, అబ్జర్వ్ చేస్తున్నాం. సో ముందుగా గవర్నమెంట్ క్వారంటైన్లు పెట్టాం, తర్వాత హోమ్ క్వారంటైన్స్ ఇచ్చాం. అంటే ఇంట్లో ఉండండి, అబ్జర్వ్ చేయాలి. సో గవర్నమెంట్ క్వారంటైన్ ఉన్నప్పుడు మన డాక్టర్లు, మన టీమ్స్ అన్నీ ఉన్నాయి. హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు మన యొక్క ఫీల్డ్ స్టాఫ్ అందరూ ఏఎన్ఎంలు, ఆశాలు, సూపర్వైజర్లు, డాక్టర్లు చూస్తున్నారు. ఎక్కడ ఎవరికైనా ఏమైతే సిమ్టమ్స్ ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళని అప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేస్తాం ఐసోలేషన్ వాడికి. ఇక్కడ క్వారంటైన్ అంటే నథింగ్, అక్కడ ఏం లేదు. ఈవెన్ ఆ గాంధీ హాస్పిటల్లో, ఫీవర్ హాస్పిటల్లో కూడా అక్కడ ఉంచడమే, చూడడం, గమనించడం, ఓ 14 రోజుల వరకు వాళ్ళని గమనించడం, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేకపోతే డిశ్చార్జ్ చేయడం, వాళ్ళకు ఒక బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వడం, వాళ్ళని గమనించుతున్న స్థితినే క్వారంటైన్ అంటాం. అది సెల్ఫ్ క్వారంటైన్. మనం హోమ్ క్వారంటైన్ కూడా మనం చేసుకోవచ్చు. మనమే గవర్నమెంట్ క్వారంటైన్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఆ తర్వాత అందరినీ హోమ్ క్వారంటైన్ చేసాం. ముందుగా గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టాం. సో దాంట్లో ఏం లేదు, సింపుల్, అది లాజిక్ ఏం లేదు. అందులో క్వారంటైన్ అంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్గా ఒక వ్యక్తిని దూరంగా ఉంచడం, మనుషులు కలవకుండా దూరంగా ఉంచడం, లాక్ చేయడం, ఇంట్లో లాక్ చేయడం, నిర్బంధించడం. సార్, మీరు ఒక మంచి కళాకారులను విన్నాం. చాలా అద్భుతమైన పాటలు యూట్యూబ్లో, V6లో, ఎన్నో ఛానల్లో మీ గురించి మేము చూసాము, విన్నాము. నిజంగా చాలా అద్భుతం. కళ అనేది చాలా గొప్పది.
ఈనాడు మన తెలంగాణ సాధించుకున్నామంటే కళ ద్వారానే, కళాకారుల ద్వారానే. అలాంటి కళాకారులైన మీరు మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట. మనకు తెలుసు స్వాతంత్ర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ప్రపంచంలో ఏ ఉద్యమాలు విజయవంతమైనవి అంటే కళల ద్వారానే సాధ్యమైంది. సో కళ లేకుండా ఇక్కడ యుద్ధం కానీ సామర్థ్యం కానీ శక్తి కానీ లేదు. అంటే బ్రిటిష్ కాలం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం దాకా పాట లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో డాక్టర్లు కావాలంటే అవుతారు, కలెక్టర్లు కావాలంటే అవుతారు, రాజకీయాలు కావాలంటే అవుతారు, కళాకారుడు కాడు పుట్టాలి. సో కళాకారుడు అనేవాడు ఉద్భవించాలి, అది అదృష్టం. సో కాబట్టి అంత గొప్ప కళలకు చాలా వాల్యూ ఉంది. సో నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట, నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట, నీ నోట్ల మన్ను గొట్ట నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ, నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ మా పనం దియ్యబోకే ఓ కరోనా రక్కసి, మా పనం దియ్యబోకే ఓ మమ గవర పెట్టబోకే ఓ కరోనా రక్కసి, నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట, నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ, నేను కట్టకపోయి బెట్ట చైనాలోన బుట్టి చెన్నై దాకా వచ్చే, చైనాలోన బుట్టి చెన్నై పానాలు తీసేసి దవకాన్ల పాలు చేసి, పానాలు తీసేసి ఊహాను గడ్డ నుంచి మా ఊరి పొలిమరకొచ్చి, ఊహాను గడ్డ నుంచి కట్ల కునుకు లేక చేసి మింగ మెతుకు లేక చేసి, కట్ల కునుకు లేక చేసి నీ ఆటలు ఇంకా సాగవే కరోనా ఓ రక్కసి, నీ ఆటలు ఇంకా సాగవే కరోనా, నీ యశాలు ఇంకా సాగవే కరోనా రక్కసి, నీ యశాలు ఇంకా సాగవే నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట, నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట నేను కట్టకపోయి చల్ కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ, నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ. అమెరికా చైనా ఇటలీ, అమెరికా చైనా ఇటలీ కొరియాలో కొంపలార్చి, అమెరికా ఇటలీ ఇటలీ కొరియాలో కొంపలార్చి మనుషుల పానం తీసి శవాల దిబ్బలు చేసి, మనుషుల పానం తీసి శవాల దిబ్బలు చేసి పాలుగారే పాప నుండి పండు ముసలి కళ్ళ పాప నుండి పండు ముసలి కళ్ళ నార్చే, పలుగారే పసుక నుండి పండు ముసలి కళ్ళ పచ్చాని కాపురాల్ని చుచుబెట్టినావే నువ్వు, పచ్చాని కాపురాల్ని చుచుబెట్టినావే నువ్వు పిట్టాలు రాలినట్టు, పిట్టాలు రాలినట్లు కోట్లల్లో జనాన్ని బట్టి, పిట్టాలు రాలినట్టే కోట్లల్లో జనాన్ని బట్టి కాటేసి చంపినావు, కాటేసి చంపినావు నీ కంట్ల పడితే చాలు, నేను కోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట, నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట నేను కట్టకపోయి పెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ, నేను కట్టకపోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ. మా ఆశ అక్కల చూడు మా నర్సులమ్మ చూడు, మా ఆశ అక్కల చూడు నా నర్సులమ్మ, మా ఆశ అక్కల చూడు నా సిస్టర్ అమ్మల చూడు, నా ఆశ అక్కల చూడు నా సిస్టర్ అమ్మల చూడు ప్రాణాన్ని పనం పెట్టి మా ప్రజా డాక్టర్ చూడు, ప్రాణాన్ని పనం పెట్టి మా ప్రజా డాక్టర్ చూడు. సుఖ పొద్దు నుండి ఆళ్ళు అద్దమ్మ రేత్రి దాకా, సుఖ పొద్దు నుండి ఆళ్ళు అద్దమ్మ రేత్రి దాకా పసిపిల్లగాళ్ళ నొదిలి, పసిపిల్లగాళ్ళ నొదిలి అయ్యమ్మ ఆలి నొదిలి, పసిపిల్లగాళ్ళ నొదిలి అయ్యమ్మ ఆలి నొదిలి గడప గడప తిరుగుతాండ్రు, గల్లి గల్లి తిరుగుతాండ్రు, గడప గడప తిరుగుతాండ్రు, నువ్వున్న చోటి నుండి దూరంగా జరుగుతాండ్రు, నువ్వున్న చోటి నుండి దూరంగా జరుగుతాండ్రు. నీ దారులన్నీ మూసి మా దరికి చేరకుండా, నీ దారులన్నీ మూసి మా దరికి చేరకుండా నీ ఊసులేని జగతి ముందుంది చూడు ప్రగతి, నీ ఊసులేని జగతి ముందుంది చూడు ప్రగతి. నల్లగొండ నడిపోడ్నా బిడ్డ, నల్లగొండ నడిపోడ్నా నిన్ను కథం చేస్తాం చూడు బిడ్డ.
నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం గొట్ట నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల గొట్ట నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ కట్టుకోయి బిడ్డ నీ నోట్ల మన్ను గొట్ట నీ కంట్ల కారం బెట్ట నేను కట్టకపోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ కంటున్నానే దత్త మన్ను బెట్ట నీ కంట్ల కారం గొట్ట నేను కట్టకపోయి బెట్ట కబరస్థాన్ బొందల బిడ్డ పోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ పోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ నేను కట్టకపోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ నేను కట్టకపోయి బిడ్డ కబరస్థాన్ బొందల బిడ్డ ఆను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడుకులెత్తు నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా ప్రపంచపు రక్కసిని సోదరా ప్రారదోల నడుముగట్టు సాగరా ప్రపంచపు రక్కసిని సోదరా ప్రారదోల నడుముగట్టి సాగరా ఎక్కడ పుట్టినది రక్కసి దేశాలు తిరుగుకుంటా ఎక్కడ పుట్టినది రక్కసి దేశాలు మన దేశ పొలిమరకు మహమ్మారి దాపురించి మన దేశ పొలిమరకు ఊపిరి గొట్టాలన్నీ వైరసులతో నిండిపోయి ఊపిరి గొట్టాలన్నీ వైరసులతో నిండి జ్వరం దగ్గు జలుబులతో ఆయాసంతో పోయే జ్వరం దగ్గు జలుబులతో ఆయాసంతో దునియా మొత్తం శవాల కుప్పరా దునియా మొత్తం శవాల కుప్పరా మనిషి జాతి అంతమేదని పంతమో మనిషి జాతి అంతమేదని పంతమో కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు సాగరా ఏ దేశం చూసినా ఘోరమైన చిత్రాలే ఏ దేశం చూసినా ఘోరమైన ఏ దేశం చూసినా ఘోరమైన చిత్రాలే ఏ దేశం చూసినా ఘోరమైన చిత్రాలే శవాల గుట్టలు పేరి శ్మశానాలే కరువాయే శవాల గుట్టలు చేరి శ్మశానాలే కరువాయే గుండె పగిలిన తల్లుల రోదనలే పిక్కటిల్ల గుండె పగిలిన తల్లుల రోదనలే పిక్కటిల్ల పసిపాపల హృదయాలు మసిబారి సీకటాయే పసిపాపల హృదయాలు మసిబారి సీకటాయే మహమ్మారి పంజాలో సోదరా మన బతుకులు సీకటాయ నేడురా మహమ్మారి పంజాలో సోదరా మన బ్రతుకులు సీకటాయ నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా కరోనాను జయించా సోదరా కైజారై పిడికిలెత్తు నేడురా ప్రపంచపు రక్కసిని సోదరా ప్రారదోల నడుము గట్టి సాగరా ప్రపంచపు రక్కసిని సోదరా ప్రారదోల నడుము గట్టి సాగరా పారదోల నడుము గట్టి సాగరా పారదోల నడుము గట్టి సాగరా పారదోల నడుము గట్టి సాగరా సూపర్ సార్, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఇంత గొప్ప పాట, అది 100 మాటలు 1000 మాటలు చెప్పే బదులు ఒక చక్కని పాట ద్వారా ప్రేక్షకులకు ప్రజలకు చాలా అద్భుతమైన మెసేజ్ పోతుంది. నిజంగా ఈ పాట ఎంతో అద్భుతంగా మమ్మల్ని చాలా గొప్పగా ఇక మాటలు చెప్పలేం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వైద్యో నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానమని ఆనాటి నానుడు ఎప్పుడో చెప్పాడు. అలాంటి వైద్యో నారాయణ హరి అనే వృత్తిలో మీరుండి, అది జిల్లా హెడ్గా ఒక వైద్య అధికారిగా మీరుండి, కరోనా మన ప్రజలకు నేర్పిన పాఠాలేంటి, దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది?
ఒక జాతీయ విపత్తు వచ్చినప్పుడు ప్రజల యొక్క మానసిక ఆరోగ్య స్థితిలో కొన్ని మార్పులు వస్తుంటాయి. అంటే ఒక ప్లేగ్ వచ్చినప్పుడు, ఒక కలరా వచ్చినప్పుడు, ఒక స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు ప్రజల యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, అసలు ఈ జబ్బుకి ఏదో రోజైనా ఉంటుందా? వెనకటి రోజులు మనం విన్నాం రాచపుండ్లని. రాజుల కాలంలో రాచపుండు వస్తే అనౌన్స్ చేసేవాడు, ఈ పుండు మానిపిన వాడికి నా అర్ధరాజ్యాన్ని ఇచ్చి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానేవాడు. ఆ రోజుల్లో వైద్యులు ఆ పుండు మానిపలేపాడు. ఆ తర్వాత చాలా సింపుల్గా పుళ్ళు మానే రోజులు వచ్చినాయి. అదేమిటంటే లెప్రసీ. ఈరోజు ఆ రోజుల్లో పుళ్ళు పడ్డాయి, వీపులో పుళ్ళు పడ్డాయి. మరి అట్లాగే స్మాల్ పాక్స్ ఒకటి ఉండేది, ఒళ్ళంతా మచ్చలు ఉండేవి, బాడీ అంతా స్ఫోటక మచ్చలు ఉండేవి, పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి. అమ్మవారు అంటే చిన్నమ్మ తల్లి, మీజిల్స్ మమ్స్ కాకుండా మసూచి అని ఉండేది ఆ రోజుల్లో, స్మాల్ పాక్స్ అనేవాడు. అప్పుడు అది కూడా ఒళ్ళంతా వచ్చేసి మొత్తం ముఖమంతా చాలా వికారంగా ఉండి ప్రాణం పోయేది. ఆ రోజుల్లో కూడా ఈ వైద్య ఆరోగ్య రంగం అనేది చాలా విస్తృతంగా ప్రపంచం మొత్తం చాలా చక్కటి వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత, సో ఆ ట్రీట్ చేసిన తర్వాత మనం ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం 76లో. అంటే ఎవరైనా ఈ మచ్చూచిని కానీ అమ్మ తల్లి ఈ స్ఫోటక మచ్చలు చూపిస్తే 10,000 రూపాయలు ఇస్తామని ఛాలెంజ్ చేశాం. అంటే ఒక ఛాలెంజ్ అన్నట్టు, ప్రతి ఒక్క కొత్త వ్యాధి వచ్చినప్పుడు వైద్యులకు ఒక సవాల్ అన్నట్టు. ఈ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే ఒక సిస్టమ్కి ఒక విసురుతున్నది అన్నట్టు. దాంట్లో మనం గెలుస్తూ ఉంటాం. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులైనా శాశ్వతంగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య డిపార్ట్మెంట్ గెలుస్తుంటుంది. హెచ్ఐవి వచ్చింది 94లో. హెచ్ఐవి వచ్చినప్పుడు 2000 విపరీతంగా ఉండేది. ప్రపంచం అంతా మునిగిపోతే హెచ్ఐవితో చచ్చిపోతారు. ఈరోజు ఏం జరిగింది? ఎవరైనా చనిపోలే. అంటే వైరస్ వచ్చినప్పుడు, అట్లాగే ప్లేగ్ వచ్చింది 1920లో. కొంతమంది చనిపోతారు, కొంతమంది నష్టం అవుతుంది. కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంత జరుగుద్ది, ఒక ఆలోచన పెరుగుతుంది. ఈరోజు బెత్తం లేకుండా సెట్ చేసింది మొత్తం ప్రపంచ విశ్వాన్ని సెట్ చేసింది కరోనా. సో అంటే ఎటువంటి దెబ్బలు లేకుండా, బెత్తం లేకుండా విశ్వాన్ని సెట్ చేసింది, చుట్టేసింది. కానీ వాతలు మాత్రం 100 ఏళ్ళ గుర్తు ఉంటాడు. అంటే ఒక తీవ్రమైన ప్రభావం వైరస్ పడినప్పుడు డెఫినెట్గా దాని నుంచి కొన్ని పాఠాలు మనకు నేర్చుకుంటాం. ప్రజలు కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని, లేకపోతే స్వేచ్ఛ లేకుండా సిస్టాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునే అవసరం ఉంది. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవాలి. ఈరోజు విపరీతమైనటువంటి కాలుష్యం. ఈరోజు చూడండి మీరు, వాతావరణం అనుకూలించింది, మేఘాలు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, తుమ్మెదలు వస్తున్నాయి, పిట్టలను చూస్తున్నాం. అంటే ఏంటి? రోజు కొన్ని వేల డీజిల్ పెట్రోల్ కాలుష్యం పోయింది, ఈరోజు తగ్గింది. కొంత ప్రకృతి వాతావరణం కూడా అనుకూలించింది. అంటే లాభ నష్టాలు రెండు ఉంటాయి ఒక వ్యాధి వచ్చినప్పుడు. సో లాభంతో పాటు నష్టం ఉంటుంది, నష్టం పోతే లాభం ఉంటుంది. బట్ ఏదేమైనా ప్రజల జీవితాలని చెలగాటమాడేటువంటి వైరస్ని తప్పకుండా మనం ఎదుర్కొంటాం. అనతి కాలంలోనే కొన్ని వ్యాక్సిన్లు సాధిస్తాం. తప్పకుండా ఈ మానవాళికి, విశ్వం మీద మానవాళి ఉనికిని పోగొట్టకుండా పరిస్థితులు చక్కదిద్దుతాం. ఒక చక్కటి మంచి వ్యాక్సిన్ కూడా వస్తుంది. డెఫినెట్గా ఒక పరిష్కారం దొరుకుతుంది. అంతకు మించింది అంటే ఒక మనోధైర్యం ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వైరసే, దీని యొక్క నష్టం 2 to 5%. రిమైనింగ్ 95% పీపుల్ హ్యాపీగా ఉంటారు. అందుకని ఈరోజు కమ్యూనిటీలో ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే డెఫినెట్గా దాన్ని ఎదుర్కోవాల్సిందే. కొంతవరకు ఫేస్ చేయాలి మనం. శత్రువు మన నుంచి బలహీనుడైనప్పుడు, డెఫినెట్గా మన బలవంతమైనప్పుడు అది మనం ఏం చేయలేదు. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, మన అలవాట్లు కానీ, మన ఆహార నియమాలు కానీ, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, ఇవి 100% వైరస్కి వ్యతిరేకంగా పోవాలి. ప్రకృతికి భిన్నంగా జీవించే విధానానికి క్లోజ్ చేయాలి మనం. తీసుకొని ఏది తినకూడదో అది తింటాం, ఏది తాగకూడదో అది తాగుతాం, అవన్నీ వదిలేయాలి. ప్రకృతి పరంగా వచ్చేటువంటి అన్ని నియమాల్ని పాటించాలి. సృష్టిలో ఏదైతే శాశ్వతంగా నిలబడుతుందో అలాంటి ఆహారాన్ని, అలాంటి సిస్టమే జీవించాలి. ప్రేమ, సౌభ్రాతృత్వం, అందరి పట్ల ఇష్టం, మానవతావాదం, చక్కటి ఆహారం, చక్కటి ఆలోచనలు, మంచి సంస్కృతి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇది వచ్చింది కొంతవరకు ప్రజలకు. ఈరోజు ఇంట్లో ఉంటారు అందరూ కూడా, కుటుంబాలు చక్కగా ఉన్నాయి, సమిష్టి కుటుంబాలు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి సమిష్టి కుటుంబాలు. 10 మంది ఇంట్లో కూర్చుంటే అన్నం తింటే ఎంత చక్కగా ఉంటుందో వెనకటి రోజుల్లో తెలిసేది మనకి చిన్నప్పుడు. ఈరోజు అది మిస్ అయినాయి. ఎవరి టైంలో వాళ్ళు తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈరోజు అందరు తింటున్నారు. పల్లెలు 6 గంటలకు నిద్రపోయాయి. ఒకప్పుడు 6 గంటల కల్లా పల్లెలన్నీ నిద్రపోయాయి. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు లేచాయి.
ఈరోజు పట్టణానికి కూడా అదే వాతావరణం వచ్చింది. 7 గంటలకల్లా గప్చుపు అందరూ నిద్రపోతున్నారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఇది కొంత మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలాగే జీవించాలి, అనవసరంగా రోడ్ల మీదకి రావడం, ఎవరితో ఇష్టమైనట్టు మాట్లాడడం, లేకపోతే డిస్టెన్స్ లేకుండా మాట్లాడడం, ఇలాంటి పోయింది. ఈరోజు ఎవరి మీద దీని మీద ఆశ లేదు, డబ్బుల మీద, బిల్డింగ్ల మీద, కార్ల మీద లేదు. ఈరోజు బ్రతికితే ఎట్లా, అసలు మనం బ్రతుకుతావా, మన ఉనికి ఉంటుందా, మనం మనుగడ కొనసాగించగలమా అన్నట్టు ఆలోచనలు ప్రజలు మొదలైనాయి. ఇవి నిజమే, ఇవి రావాలి కూడా. ఇన్నాళ్ళు కొంత మిస్ అయినాయి, ఒక్క దెబ్బతో అందరిని సెట్ చేసింది. అంటే దీన్ని పాజిటివ్ తీసుకుంటే అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఈ వైరస్ మీద విజయం సాధిస్తాం, ప్రజలందరినీ కాపాడుకుంటాం. బట్ లైఫ్ స్టైల్లో మాత్రం ప్రజలందరూ కూడా ఇలాగే జీవించాలి. ఒక సిస్టమ్ ఉండాలి, ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛకు కూడా ఒక కరెక్ట్ పద్ధతి ఉండాలి. కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్తో జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నాను నేను. అనతి కాలంలోనే వైరస్కి మనం మందు కనిపెడతాం, టీకాలు వస్తుంది. సో డెఫినెట్గా మనం దీని మీద గెలుస్తాం. ఈ యుద్ధంలో ప్రజలదే పై చేయి ఉంటుంది, వైరస్లదే పై చేయి ఉండదు. ఇంకా సృష్టిలో అత్యంత మేధస్సు కలవాడు మనిషి. ప్రకృతి కూడా, ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా నివసించే మనుషులకు ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఇది మనం నమ్ముతున్నాం. ప్రకృతి వినాశనం మూలంగా ఈ కరోనా విజృంభించిందని చాలామంది అంటున్నారు. శాస్త్రీయంగా ఇది నమ్మొచ్చా? వైద్య శాస్త్రవేత్తగా ప్రకృతిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నీ ఊహలు ఉండొచ్చు, కాదన్ను. అంటే విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల కానీ, కాలుష్యం కానివ్వండి, లేదు అంటే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, విరుద్ధమైనటువంటి కల్చర్లో పెరగడం కానివ్వండి, మనుషుల రిలేషన్స్ లేకుండా ఉండడం, సెల్ ఫోన్ ఎక్కువ వినియోగించడం, ప్లాస్టిక్ని వినియోగించడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. మనం తెలిసి చేసినా తేలిక చేసినా అది కరెక్ట్ కాదు. అందుకని ఈరోజు మనందరం కూడా సమాజ ప్రేమికులందరూ, సమాజాన్ని ప్రేమించే మానవతావాదులందరూ, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం మానుకోండి, ప్లాస్టిక్ని నిషేధించండి, ఫోన్స్ని ఎక్కువ వాడొద్దు, శబ్ద కాలుష్యాన్ని క్రియేట్ చేయొద్దు, అట్లా వాతావరణాన్ని పొల్యూట్ చేయొద్దు, ఇలాంటివి చెప్తూనే ఉన్నాం. అట్లాగే భూమి పొరలో నీళ్లు పోయినాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. సో భూమిని, నేలని, ఆకాశాన్ని, నింగిని, ప్రకృతిని, పక్షుల్ని, చెట్లని మనం ఇష్టపడితే, వాటి పట్ల మనం బాధ్యతగా వ్యవహరిస్తే, ప్రకృతి కూడా మన పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది. సో ప్రకృతి ఎక్కడో లేదు, మనకు ఒక తల్లి లాంటిది. మనం అక్కడ అందులో ఉన్నాం. ఈ ప్రపంచంలో ఏదో రోజు ఈ ప్రపంచం వదిలేసిపోతాం మనం. వాటి సృష్టి ఎప్పటికిక్కడే ఉంటుంది. కొన్ని జాతులు, మనుషులు తరాలు అంతరించిపోతాయి. మనుషులు, పక్షులు, జంతువులు, జీవరాశులు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు కొన్ని కోట్ల ఉంటాయి. ఒక వైరస్లే దాదాపు 3,20,000 ఉన్నాయి. ఇవన్నీ నశించిపోతాయి, అంతరిస్తుంటాయి, మళ్ళీ పుడుతుంటాయి, పోతాయి. ప్రకృతి అనేది చిరస్థాయిగా ఉండేది. కాబట్టి ప్రకృతిని మనం ప్రేమించినంతకాలం ప్రకృతి మనకు అనుకూలంగానే ఉంటుంది. ప్రకృతి అమ్మ అన్నారు కాబట్టి తల్లి కోపం వచ్చింది, అందుకే అందరిని లైక్ చేసి అనుకోవచ్చు. అది మనం ఎలాగైనా తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. బట్ ఒకటేంటి, నష్టం అక్కడ జరుగుతుంది కాబట్టి అందులో ప్రజలకి, మానవ కోటికి, మానవ ఉనికికి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రకృతి చేసి ఉండకపోవచ్చు, బట్ అందులో ఉన్నటువంటి వైరస్ కూడా మనలాంటి ఒక ప్రాణం లేనటువంటి ఒక వైరస్ కదా. సో కాబట్టి అవి కొన్నిసార్లు విజృంభిస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు కొన్ని మనకు లాభం చేసే ఉన్నాయి, కొన్ని మనకు నష్టం చేసే ఉంటాయి. సో లాభం చేసే వాటికంటే నష్టం చేసే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కానీ ప్రపంచంలో, సృష్టిలో అత్యంత మేధస్సు ఉన్నవాడు, విజ్ఞానవంతుడు మనిషి కాబట్టి హోమోసాపియన్ అంటారు మనిషి యొక్క శాస్త్రీయనామం. ఈ హోమోసాపియన్లకి అందరికీ, అన్ని జీవరాశుల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి ఈరోజు మన మనుగడ ఎక్కువ ఉంది మిగతా జంతువుల కంటే, మిగతా జీవరాశుల కంటే. సో డెఫినెట్గా మనం ప్రకృతిని కాపాడుకుంటాం. డెఫినెట్గా మనల్ని కూడా ప్రకృతి హక్కును చేర్చుకుంటుంది. తల్లి లాంటిది మన దూరం చేయదు. మీరు చెప్పినట్టు కొంచెం కోపం వచ్చినా చివరికి మనం మళ్ళీ తల్లి మన కోపం శాశ్వతంగా ఉండదు, మళ్ళీ మన హక్కును చేర్చుకుంటుందని నాకు నమ్మకం. మానవులకు రోగ నిరోధక శక్తి తరతరాలుగా మారుతూ వస్తుంది. మన తాతలు, తండ్రుల కాలం నుండి ఇప్పటి వరకు దుమ్ము, ధూళి, చెత్తలు ఆడుతూ రకరకాలుగా ఉన్న మనకి ఇలాంటి వైరస్ లేకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న కాలంలో ఇలాంటి వైరస్లు 10 సంవత్సరాలకు ఒకటి, 2 సంవత్సరాలకు ఒకటి రకరకాల వైరస్లు వస్తున్నాయి.
నిజంగా అని కల కారణాలు ఏంటి? అదే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి జెనెటిక్ అది రేస్ అంటే కొన్ని తరాలని తగ్గుతుంటుంది. మనకున్న ఇమ్యూనిటీ మన పిల్లలకు అంత ఉండదు, కొంత తగ్గిపోయింది అన్నమాట వాస్తవమే. ఆ రోజు ఇండిపెండెన్స్ రాకముందు 30 కోట్ల మందే ఉండేవాడు, ఈరోజు 135 కోట్ల మంది ఉన్నారు. ఆ రోజు ఇన్ని వైరస్లు ప్రపంచం లేదు, ఏబోలా లేదు, ఈరోజు మనం చూసిన వైరస్లో HIV లేదు, ఆ రోజు మన బర్డ్స్ ఫ్లూ లేదు, ఈరోజు డెంగ్యూ లేదు, ఆ రోజులు ఏం లేవు. అసలు వైరస్కి జ్వరానికి భయపడే మనిషి ఉన్నాడా? జ్వరం వస్తే 2 దింజాతిలిస్మత్ చుక్కలు వేసుకొని వాటర్లో తాగడము, లేదా కస్తూరి మాత్రలు వేసుకోవడము, లేకపోతే 2 రోజులు అన్నం తినకుండా పెట్టడము ఉంటే జ్వరం తగ్గేది. ఈరోజు గుండె ఆపరేషన్కి లేదా మెదడు ఆపరేషన్కి ఎవరు భయపడలేదు, జ్వరానికి భయపడుతున్నారు. అంటే జ్వరం అంత తీవ్రతంగా ఉంది. అప్పుడు జ్వరం వస్తే చచ్చిపోయే స్థితి ఉందా? జ్వరం వస్తే జ్వరం ఏముంది, అందులో మూలకు 2 రోజులు కూర్చోబెడితే అయిపోద్ది. వాడికి ఇంకా విరేచనాలు కూడా లంకడాలు కానీ ఇస్తారు, అది కూడా ఇస్తే సరిపోయేది. అసలు పారాసిటమాల్ ట్యాబ్లెట్ కాదు, కస్తూరి మాత్రలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆయిల్ చెట్లు, లేకపోతే తీసుకొని జమాయిల్ చెట్లు వేసి నీళ్లు వేడి చేసి స్నానం చేయించేవాళ్ళు, లేదా జిందా తెలిసి మాత్రం నీళ్ళలో వేసి తాపించేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా సున్నితమైనటువంటి అంటే వాళ్ళ ఆరోగ్య విషయం కానీ, సౌష్ఠవం కానీ, బాడీస్ కానీ, ఇమ్యూనిటీ కానీ అన్నీ కూడా తగ్గిపోయినాయి. అందరూ కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు, చిన్నపిల్లలందరూ సెల్ దగ్గర కూర్చున్నారు. ఆ రోజు మనం బురదలు ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, గిల్లిదండ ఆడేవాళ్ళం, గోళీలు ఆడేవాళ్ళం, జిర్రగోని ఆడేవాళ్ళం. ఈయన ఎక్కడున్నాయి ఆటలన్నీ? అంటే బయట ఎక్కువ, స్కూల్ కంటే బయట ఆటలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ ఆటలు తక్కువైపోయినాయి. ఇప్పుడు మెదడుకు ఆటలు ఉన్నంత అలా బ్రెయిన్ ఆటలు ఆడుతున్నారు అక్కడ కూర్చొని. సో డెఫినెట్గా బ్రెయిన్కి ఒక్కదానికే పని ఉంటుంది, బాడీకి ఎక్కడ పని లేదు. అలా ఆడేవాళ్ళందరూ కొంత బయట స్పోర్ట్స్, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు హెల్తీగానే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు జిమ్ చేసేవాళ్ళు, ఆర్ట్ స్పోర్ట్స్ చేసేవాళ్ళు, సో ఏరోబిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ హెల్తీగానే ఉంటారు. అలా చేసేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. చిన్నపిల్లలకి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజున ఇమ్యూనిటీ ఇప్పుడు లేదు, మా పిల్లలకి లేదు ఇమ్యూనిటీ. సో ఇది నేచర్గా వచ్చేటువంటి సిస్టమ్. అది మన తల్లిదండ్రులంతా దృఢంగా మనం లేము. వాళ్ళ తినే ఆహారాలు, వాళ్ళ నియమాలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ జొన్నలు, సజ్జలు, పచ్చి రోజులు వస్తున్నాయి, కానీ అవి ఇంకా సేంద్రియ వాతావరణంలో పెరగాలి. ఫర్టిలైజర్స్ మధ్య పెరగవద్దు, కార్బైడ్ పండ్లు తినొద్దు, ఎరువులతో తయారైనటువంటి ధాన్యం తినొద్దు. అలా చేసుకోవాలంటే ఆ పేడ ఎక్కడ ఉంది, ఆవులు ఎక్కడ ఉన్నాయి, చాలా ఉన్న ఇష్యూస్. మనం ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. సో అయినా కూడా వెనక్కి రావాలి. మనిషి మనుగడ సాగించాలి, పర్ఫెక్ట్గా 100 ఏళ్ళు జీవించాలంటే వెనక్కి రావాలి, వెనక వాళ్ళ జీవితాన్ని చూడాలి. అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రతి ధార్మికతని మనం పాటించాలి. వాళ్ళు చెప్పిన ప్రతి మంచి విషయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. అప్పుడే మానవాళికి ఉనికి ఉంటుంది. విభిన్న కల్చర్స్, ఎక్కడున్నాయి పిజ్జాలు, బర్గర్లు ఆ రోజుల్లో? ఎక్కడున్నాయి ఈ ఫాస్ట్ ఫుడ్లు, ఈ పానీపూరీలు ఆ రోజులు ఎక్కడున్నాయి? జొన్నలు, సజ్జలు దంచుకొని, అప్పటికప్పుడు ఒడ్లు కూడా ఆ రోజు దంచుకొని తినేవాళ్ళు. అప్పుడు రోట్లో వేస్తేనే ఆ రోజు ఒడ్లు దంచితే అవి తౌడు తీసి వేస్తేనే అప్పుడు ఉండేది. అది కూడా వారానికి ఒక రోజు ఉండేది. ఆ రోజుల్లో బాగా డబ్బులున్న వాళ్ళే ఒరెన్న తినేవాళ్ళు, పేదవాళ్ళు, మైతరులందరూ కూడా సజ్జలు, జొన్నలు తినేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో డబ్బులున్న వాళ్ళకి ఒరెన్న తినే వాళ్ళకి షుగర్ వచ్చేది, డయాబెటీస్ వచ్చేది. అంటే అప్పుడు ఇట్లా అనేవాళ్ళు, డయాబెటీస్ ఈజ్ ఏ కాస్ట్ డిసీజ్ అనేది, రాయల్ డిసీజ్ అనేవాళ్ళు. ఎందుకంటే అన్నం తినేవాళ్ళకి వచ్చేది. మామూలు పబ్లిక్ అన్నం తినేవాళ్ళు కాదు, జొన్నలు, సజ్జలు. ఇప్పుడు అందరూ అన్నం తింటున్నారు, తెల్లన్న పాలిష్, బాగా పాలిష్ ఉండాలి. ఎంత వైట్ తింటే అంత షుగర్ ఉంటుంది. షుగర్ నువ్వు తిన్నట్టే లెక్క అన్నం తింటే, వైట్ రైస్ అంత పాలిష్ తింటే. ఇప్పుడు మనకు తెలియకుండా విషయంలో దాదాపు ఒక 3,20,000 వైరస్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఈరోజు ఈ ఒక్క వైరస్ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నాం? బట్ ఈ ఒక్కదానితో మనకు ప్రాణప్రాయం ఉంది, మిగతా వైరస్ గురించి మనకు లేదు. నడువరకు ఎబోలా గురించి పడ్డాం, స్వైన్ ఫ్లూ గురించి పడ్డాం, సో డెంగ్యూ గురించి పడ్డాం, HIV గురించి పడ్డాం. బట్ అవన్నీ కూడా అంటే షార్ట్ టైమ్గా కొంతవరకే నాశనం చేస్తున్నాయి, స్టేబుల్గా ఉన్నాయి. బట్ ఈరోజు ఏ దేశం కూడా, ప్రపంచ దేశాల్లో ఇన్ని దేశాలు కూడా ఒక్క వైరస్ గురించి ఇబ్బంది పడ్డ ఆలోచన లేదు. ఇది ఒక్కటి తప్ప. ఇది ఒక పాండమిక్ అంటాం, విశ్వాంతరికి ఒకేసారి వచ్చినటువంటి. ఎపిడమిక్లు మనకు వస్తూనే ఉంటాయి, త్రూఅవుట్ ఇయర్ అంతా వస్తుంటాయి. కొన్ని ప్లేస్లో, పర్టికులర్ ప్లేస్లో కొన్ని ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ బ్రతకడం అనేది కూడా సంతోషంగా ఉండాలి. 100 ఏళ్ళు బతికి మంచంలో పడుకుంటే కిడ్నీ డయాలసిస్ చేసుకొని, లేకపోతే కాళ్ళకు పుండై, చేయికి పుండై, హార్ట్ ప్రాబ్లం వచ్చి బైపాస్ చేసుకుంటే ఏం అర్థం ఉంది? కాదు, హెల్తీగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్లియర్ అవుతుంది.
వింటున్నాం, అవన్నీ వింటున్నాం. శాస్త్రవేత్తలు చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ చెప్తున్నారు అట్లా. సో ఇది ఒక మంచి మార్పు కూడా ఉంటుంది. ఒక నష్టం వెనక ఒక మంచి లాభం కూడా ఉంటుందనడానికి ఇది నిదర్శనం. నష్టం ఉంది, బట్ దాని వెనక ఒక మంచి మనుషుల యొక్క మానసిక మట్టంలో, మస్తిష్కంలో, మానసిక స్థాయిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. దాన్ని మనం హర్షించాల్సింది. చెప్పాలి మీరు నాకు ఎలా ఉంది అంటే ప్రాణం కంటే మించినటువంటి జబ్బు ఒకటి లేదు. హాస్పిటల్ ఓపెన్ చేస్తే అరే జబ్బు లేకపోయినా కూడా అరే చూపించుకుందాం స్పెషలిస్ట్ ఉండని చూపించేవాడు. ఇప్పుడు ప్రాణం పోతే తప్ప చూపించుకునే పరిస్థితి లేదన్నట్టు. సో అందుకని జబ్బులు ఎక్కడ లేవు. 10% జబ్బులు ఉన్నాయి వాస్తవంగా ఒరిజినల్గా. మిగతా 90% కూడా అనుమానం వచ్చు. మా శాస్త్రి గారు కూడా అనుకుందాం సపోజ్, అరే ఉన్నాడు కదా కొండల్లో నేను చూపించుకుంటాను అని వచ్చి ఎట్లాగో ఆయన దగ్గరికి వచ్చాను కదా అంటే అలాంటి జబ్బులని కూడా లేవు. కాకపోతే ఎక్కడ హార్ట్ అటాక్లు ఎక్కడ ఏమండి, యాక్సిడెంట్లు ఎక్కడ లేవు. యాక్సిడెంట్ అని తగ్గిపోయినాయి. నీకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని ఎక్కడ లేవున్నాయి ఈ మధ్యలో మొత్తం అయిపోయినాయి, అసలు లేవు. ప్రతిరోజు ఇండియాలో 8,000 పైచీలకు యాక్సిడెంట్లు అయ్యాయంట. అంటే ఈరోజు 45 రోజులు అంటే 45 into 8,000 లెక్క పెట్టండి, దాదాపు 2,50,000 యాక్సిడెంట్ తప్పినట్టే. అంటే ఒక యాక్సిడెంట్కి 4-5 అయినా కూడా మనం దాదాపు 5 లక్షల మంది తప్పించినట్లు లెక్క. అంటే ఇలాంటివి అంటే జబ్బు చాలా సీరియస్గా ఉంటే తప్ప హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి. ఒకప్పుడు అట్లా కాకుండా ఏ చిన్నది వచ్చినా డౌట్ కోసమనే వెళ్ళి చూపించుకునేవాడు. మీరు పేషెంట్ ఉంటారు, మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చూపించుకుంటారు, పనిలో పని చూపించుకుంటే అయిపోరా అని. సో ఎలాంటి పరిస్థితి లేదు ఈరోజు. ఒరిజినల్గా జబ్బులు ఉంటేనే చూసుకుంటారు. అంటే ఇంత పెద్ద జబ్బులు సొసైటీలో ఏం లేవు. 5 to 10% జబ్బులు ప్రతి సంవత్సరం ఉంటాయి 100 మందిలో. అంటే 100 మందిలో సాధారణంగా 3 నుంచి 5 వరకు ప్రతిరోజు ఏదో ఒకటి జబ్బు, జ్వరమో, తలనొప్పో, కళ్ళనొప్పులో, ఒళ్ళు నొప్పులో ఉంటాయి, సాధారణంగా ఉంటాయి 3 నుంచి 5%. సో కాబట్టి అవి ఎప్పుడు మామూలుగా ఉంటాయి, పెద్ద ఏం లేదు. అన్ని నొప్పులు. మీ హాస్పిటల్ అన్నీ కూడా చిన్న మైనర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఉసిగాని హాస్పిటల్లో రోజు ఒక 10,000 మంది పేషెంట్లు వస్తారు. అందులో 70% ఎవరు ఉంటారు అంటే చిన్న చిన్న జబ్బులు, మైనర్ జబ్బులు ఉంటాయి. సీరియస్గా ఉన్నవాళ్ళు ఉంటాయి. ఈరోజు సీరియస్గా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సర్వీసులు అందుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా అందిస్తున్నాం. బట్ జనరల్ చిన్న పేషెంట్ తగ్గిపోయినారు. కాబట్టి జబ్బుల యొక్క సంఖ్య కంటే అందుకనే జబ్బుల మీద కాదు మనకు జాగ్రత్త పడాల్సింది, ఆరోగ్యం మీద జాగ్రత్త పడాలి. జబ్బులు వచ్చిన తర్వాత జాగ్రత్త పడి జబ్బుల కోసం మన డాక్టర్ చుట్టూ తిరగడం కాదు, అసలు జబ్బు రాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ హెల్త్. అంటే మెడికల్ హెల్త్ ఎందుకన్నామంటే, మెడికల్ అంటేనేమో జబ్బు వచ్చిన తర్వాత చూసేవాడు, హెల్త్ అంటేనేమో ఆ జబ్బు రాకుండా చూడడం. సో ఈరోజు అందరూ దేనికోసం కష్టపడుతున్నాం అంటే హెల్త్ కోసం కష్టపడుతున్నాం. హెల్త్ కనుక తప్పితే మెడికల్ కనుక వెళ్ళిపోతాం, అంటే జబ్బులు వస్తాయి. అప్పుడు డాక్టర్లు కావాలి. అసలు డాక్టర్లు లేకుండా, వాళ్ళ సర్వీస్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా మనం అందరం ప్రయాణం చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు, హార్ట్ అటాక్స్, మేజర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి అనుకోండి, అవి ఏం చేయలేవు, తప్పకుండా డాక్టర్లు రావాలి. కానీ చిన్న వాటికి కూడా మనం హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మనం కాపాడుకునే, మనం తినే ఆహారం, మనం ఉండే విధానం, మన పర్సనల్ హైజీనిక్, మన శుభ్రత, వీటి వల్ల వస్తుంది. ఇవి కనుక మెయింటైన్ చేయకపోతే మనం మెడికల్ సైడ్కి వెళ్ళిపోతాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ 70% మనం ఇక్కడ ఆపేయచ్చు. మనం పర్ఫెక్ట్గా కనుక ఆరోగ్యాన్ని మేనేజ్ చేస్తే 70% డాక్టర్ దగ్గర వెళ్లకుండా చేసుకోవచ్చు. 30% అనుకోండి, అది ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఉంటాయి, యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంటుంది, జరుగుతుంది, కింద పడిపోతాం, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. అవి డెఫినెట్గా డాక్టర్లు చూడాల్సిందే. వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకుని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అందుకని ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది. అది మన చేతిలో ఉండకుండా మనం విపరీతమైనటువంటి విశృంఖలంగా మన ఆరోగ్య అలవాట్లు, మన పర్సనల్ హ్యాబిట్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటుంది. సో అది లేదు ఇప్పుడు. సో సమాజం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు ఒక మంచి కవిత రాశారు, చాలా అద్భుతంగా ఉంది. మా కోసం ఆ చిన్న కవిత ఏమన్నా వినిపించగలుగుతారా? ఒక్క దెబ్బతో విశ్వాన్ని చుట్టేసి సెట్ చేసింది, బెత్తము లేదు కానీ వాతలు మాత్రం 100 ఏళ్లకు సరిపడా గుర్తుంటాయి. ఆయుధం లేకుండా, తాళం కప్ప లేకుండా జనాల్ని జైల్లోకి తోసేసింది. కాపలాదారులు లేకుండా దారులన్నీ మూతపడ్డాయి. ఎవడి గోల వాడికి తప్ప ఇంకొకటి గురించి జాడే అక్కర్లేదు నేడు. పక్క ఊరోని కూడా ఒప్పుకోవడం లేదు ఈనాడు. మనుషులకే కాదు, మనసులకు కూడా వేసుకున్నారు లాక్డౌన్. ఆకలి తప్ప నేడు ఏ రోగానికి ప్రాధాన్యత లేదు. కిటకిటలాడే దవాఖానలు మూతబడ్డ ప్రాణాలేం పోవడం లేదు. చర్చి, మసీదు, గుళ్ళో ఇన్నాళ్ళు చెప్పిన ప్రవక్తల సూక్తులు ఎవరికి చెవికెక్కలేదు.
అవసరానికి మించిన ఆస్తులు అక్కర్లేదంటే ఒక్కడైనా విన్నాడా? వినలేదు. నేడు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. సృష్టికి ప్రతి సృష్టి పేరుతో ప్రకృతిని కించపరచొద్దని అనే మేధావుల మాటలు చెవికెక్కక ఈరోజు మూల్యాన్ని అనుభవిస్తున్నారు. బంధాలు, అనుబంధాలు, సమిష్టి కుటుంబాలు, ప్రేమలు, త్యాగాలు ఇవన్నీ పునరుద్ధరించబడుతున్నాయి. మౌనాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదన్న సత్యం తిరిగి ఆవిష్కరించబడుతుంది. ఈర్ష్య వదిలేసి సొల్లు కబుర్లు నోరు దాటకుండా మాస్కులు వచ్చేశాయి. సాయంత్రం 6 దాటాక పల్లెలన్నీ నిద్రోయే సంస్కృతి పట్టణాలకు సోకింది. కొత్త ప్రపంచంలో మరో కొత్తగా ఉద్యమ నిలబాలుడు పురుడు పోసుకుంటాడు. జలిపించిన కొరడా సాక్షిగా నిజమైన మానవాళికి మార్గం అవుతాడు. విశ్వ మానవ ఉనికికి ఓ రక్షకుడు అవుతాడు. ఈ విశ్వానికి వాడు రక్షకభటుడవుతాడు. నల్లగొండ జిల్లాలో ఇన్ని మండలాల్లో 33 మండలాల్లో 33 సెంటర్లలో మీ హెల్త్ క్యాంపులు వీరందరూ సమర్థవంతమైన సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారు. నిజంగా గొప్ప విషయం. మునుముందు కూడా ఇలా ఒక ఆఫీసర్ ఉండి వారితో పనిచేయిస్తే కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిచేయగలుగుతారు. నిజంగా చాలా గొప్ప విషయం. మీతో సమయం గడుపుతుంటే మాకు సమయమే తెలుస్తలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. కానీ సమయాభావం వల్ల మేము ఇంకా ఎక్కువ టైం ఇవ్వలేకపోయాం. మరొకసారి అన్ని సమయాలు కలిసి వచ్చి నల్లగొండ జిల్లాలని కాదు, ఈ ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కరోనా తగ్గి దాని ప్రభావం తగ్గిన తర్వాత మరొకసారి మనం కలుసుకోవాలి సార్. నమస్తే. నమస్తే అండి, తప్పకుండా.